రైతాంగం కాబట్టినప్పుడు గవర్నమెంట్ ఎంత చేస్తుంది? ఇంతకుముందు మా చిన్నప్పుడు మాకు కూడా ఏటి కాలువలు ఉంటాయి. ఏటి కాలువల్లో ఏం చేస్తున్నారు? ఎకరాకు పావులను ₹100 కనెక్ట్ చేసి ఆ కాలానికి మామూలు దున్నపోతులతో దున్ని, ఇప్పుడు జేసీబీలు వచ్చినాయి. అప్పుడు దున్నపోతులు దున్ని వీటిలో గొర్రు తీస్తాను. ఏం తీస్తాను? గొర్రు తీస్తాను. అంటే ఆ మట్టి గిట్టి అన్ని తీసేస్తే ఈరోజు మరి రైతాంగం, అదే రైతాంగం ఎకరాకు ₹10, ₹2, ₹3 కలెక్ట్ చేసి నీళ్లు తగ్గిపోయినాక దానిని రిపేర్ చేస్తే ఎట్లా బాగుంటది? ఎలా అయిపోయిందంటే పుట్లూరు దాంట్లో బండలు పెట్టినారు. వాడు వచ్చి అంటాడు, ఇల్లు కట్టుకునేవాడు, అయినా ఆ కాలువ దగ్గర బలం ఉన్నాయి, చించుకేసుకుందామంటారు. ఈ పొద్దు ఎంతమంది వచ్చినారు? ఇంటికి వచ్చేట 100 మంది. నీళ్లు రావాలా, అందరికి రావాలనేవాళ్ళు. సిస్టమ్ బాగలేదు అంటే మేమంతా అలికి పెడితే మీరు చేసుకుంటారా? బాగలేదు. నేను ఇదే మా చిన్నప్పుడు బాగరనగల్ కెనాల్ ఉంది, వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కెనాల్. ఇది డ్యామ్, చిన్న డ్యామ్ పంజాబ్ లో ఉంది. ఆడ నీళ్లు అయిపోతానే ఆక్షన్ వేస్తారు. వాళ్ళవన్నీ బాగా చేసుకున్నారు. కొన్నిసార్లు అయితే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. ఆక్షన్ వేసి ఆ మట్టి అంతా తీసుకుపోతారు, కొంటారు. ఆ కొన్న డబ్బులతోనే దాని ప్యాచులు గీచులు చేస్తారు. మీకు కావట్లే, ఒక జీన్ ప్యాంట్ వేసుకుంటే, ఒక టీ షర్ట్ వేసుకుని తిరుక్కుంటారు. లాస్ట్కు మీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు. అది పరిస్థితి. ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మీకు శ్రద్ధ, మనం బతికేదే భూమి మీద ఆధారపడి. రండి, ఎవడో చేయాలంట. ఎంత చేశారా? ఈ పొద్దు కనుక ఈ కోమిడి గుంట్లో పుట్లూరు నుంచి ఒక్కరు వచ్చినట్లేదు. కోమిడి గుంట్లో ₹100 వాళ్ళకి కావట్టింది కాబట్టి ఈరోజు వచ్చినారు. రేపు సంవత్సరం చెప్తాను, అలా ఇంత వేసుకోవాల్సిందే. ఎకరాకి ఫిక్స్ అయింది. ఎక్కడెక్కడ ఏమన్నా పోయింటే సరే, గవర్నమెంట్ ఏం గవర్నమెంటా? మీరు ఎన్నుకునే గవర్నమెంటే. మళ్ళీ దానికి ఎమ్మెల్యే నా కొడుకు అయితే వాడు మళ్ళీ 1000-1500 మీకు ఇవ్వాలా? వాటిని తొంభైలా నా కొడుకు మళ్ళీ మీతో తీసుకోవాలి అనుకోండి. సిగ్గులే. ఎస్పెషల్లీ టీచర్లు దంతం పెట్టి చెప్తారు, చదువు చెప్పేవాళ్ళు. మీరు పే ఫోన్ అంటాం దాడిపోతున్నాం మొన్న. నమస్కారం మీకు. మీరేటువంటి మా వాళ్ళకి ఏం చదువు చెప్తారు? నేను చెప్తానా, ఈసారికి కాలం నేనే పట్టుకుంటా, జోల పడతా, మీ డబ్బులతో సరి చేస్తాం. షట్టర్లు పోయినాయి, ఏం రిపేర్ చేసుకుంటే 3 లక్షలు అయితే మొత్తం తయారవుతుంది. ఈ కాలం ఎప్పుడు నీళ్ళు అయిపోతారా? జనవరి 20 ఫిబ్రవరికి జోల పడతా. మీ వచ్చి చేయండి, చూద్దాం. ఎందుకు కాదు? అరే రోజు ఇంట్రెస్ట్ పెట్టండి. నీళ్లు రాకపోతే మన బతుకు తెరువు లేదు. ఎవరో గవర్నమెంట్ అండి. ఏంది గవర్నమెంట్? ఏది గవర్నమెంట్? మీరే గవర్నమెంట్. ఏటిగా మీరు మనుషులు తిట్లయిపోయినారు. ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటాం. ఈసారి నేను ఒప్పుకోను. ప్రతి ఒక్కరు ఈ కార్యాల మీద బతికే వాళ్ళంతా నేను తిరుగుతా. రండి, మీరందరూ రండి, ఎలా ఉంటుందో చూపిద్దాం. అరే వీళ్ళే కాలం. మా ఊర్లో కొత్త సిస్టమ్ పెట్టినా, జనవరి నుంచి చెత్త మీ ఇంటికాడ కనపడితే ఏం చేయాలో చెప్పి సాలైంది. కరెంట్ అనేది ఇదంతా నీళ్ళన్నీ ఇంకేం చేయమంటారు? ఏం చేయమంటారు చెప్పు? ఇవన్నీ చూస్తే ఏం బాయ్ నా కూడా క్లీన్ చేస్తాడే అంటారు. అంతేనా మీరు అనేది?
బుద్ధి లేదా? కాలం కదరా మీ అమ్మ నా కొడుకులారా. మీకోసం కదా గవర్నమెంట్ తోయించినది, ఎవరు పెద్ద ఆయన తోయించినది, అది కూడా చేసుకోలేరా? నో సిస్టమ్ హ్యాస్ టు బి చేంజ్ కాదు. ఇంకా మీరు అనుకుంటున్న ఫ్యూచర్ లో అగ్రికల్చరే మన ఆంధ్రప్రదేశ్ లో పిల్లలకు చదువులు ఉండవు, పిల్లలకు ఉద్యోగులు ఉండవు. ఇన్ని ఎకరాలు చేసి పడిన 2 నెలల్లో అప్పుడు మా తాతగారు 40 చెట్లు వేస్తాడు మామిడి చెట్లు, నేను దగ్గర 20 చెట్లు వేసినా. ఇప్పుడు చదివితే 1 ఎకరాలో 560 చెట్లు వేస్తాను. సిస్టమ్ మారుతుంది అగ్రికల్చర్ లో కూడా. అదేం సిగ్గుచేట, ఒక్కరి ఇంట్లో నాటుకోడి లేదు, పని బెల్లం ఒప్పుకోదంట, పెంటంట. దానికి నేను రుచి చూపిండి, ఒక 10 కోళ్లు సాగండి, ఒక 5 కేజీ అన్నాక అమ్మకి ఇచ్చి నమ్ముకొని సీరు తెచ్చుకుంటే అప్పుడు తెచ్చుకుంటారు. తెలుస్తుంది తనకు కోళ్ళు వద్దా, నాటుకోళ్ళు వద్దా. తెలంగాణలో నేను మొన్న పోయిన మహబూబ్ నగర్ కు సంగారెడ్డికి పోతే ఆడ 2 ఇంజనీర్లు 20 లక్షలు సంవత్సరానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే నాటుకోళ్లు 10 కోళ్లు ఒక్కొరికి ఏమే 1000 రూపాయలు ఇచ్చి సాక్కోమంట. బ్రహ్మాండంగా ఉంది సిస్టమ్. నేను కూడా మా కాన్ఫరెన్స్ మార్చాలనుకుంటున్నా. నాకేమీ పని లేదా, తప్పకుండా. ఎందుకంటే ఈ కెనాల్ కూడా మా కాన్స్టిట్యూషన్ లోకి వస్తుంది కాబట్టి దీన్ని కూడా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.